నమస్కారం. భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన భారత ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్తులో కూర్చొని కష్టపడి మన భారత ప్రజలు ఏ విధంగా తమకు తాము పరిపాలించుకోవాలి ప్రజాస్వామ్యంలో అనే విషయాన్ని రాసినటువంటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే మన భారత రాజ్యాంగం. దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగానికి సంబంధించి అనేక విషయాలు మరి ప్రజల్లోకి వెళ్ళకపోవడం, ప్రజలు రాజ్యాంగానికి సంబంధించి చైతన్యం కాకపోవడం, మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది చర్చ పక్కకు పెడితే, ఏమయ్యా నీకు రాజ్యాంగం తెలుసా అని మనం ఎవరైనా గ్రామీణ ప్రజలను అడిగితే రాజ్యాంగమా అదేమిటి అనేటువంటి ప్రశ్న ఒకవేళ లేవనెత్తబడితే ఆ పాపం ఎవరిది అని నేను అడుగుతాను. భారత రాజ్యాంగంలో మొదటి అధ్యాయంలో రాష్ట్రాల సరిహద్దులు, రాష్ట్రాల మార్పులు చేర్పుల గురించి చెప్తే, 2వ అధ్యాయంలో భారత పౌరసత్వం గురించి వివరిస్తే, 3వ అతి ముఖ్యమైన అధ్యాయంలో ప్రాథమిక హక్కులను గురించి చెప్తే, 4వ అధ్యాయంలో ఆదేశిక సూత్రాలను వివరిస్తే, ఇవి తెలియని వారు నేరు పరిపాలనలో నియంతృత్వంగా పరిపాలిస్తుంటే, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం చదివిన వాళ్ళు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలకులను చూసి కాస్త మనస్తాపం చెందుతున్న విషయం నిజం. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నప్పుడు రాజ్యాంగం విషయం తెలియదే, మరి రాజ్యాంగంలో ఏముంది అనే విషయం తెలియకుండా రాజ్యపాలన వచ్చిన వారికి మరి కనీసం పక్కనున్న బ్యూరోక్రాట్లు సైతం రాజ్యాంగం గురించి కూడా చెప్పడానికి అధికారాన్ని, సాహసాన్ని చేయకపోవడం వల్లే ఈరోజు ప్రతి చోట రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది తప్ప రాజ్యాంగ అమలు జరగకపోవడం, రాజ్యాంగ విద్యార్థిగా, ఒక న్యాయవాదిగా నేను ఎంతో బాధపడుతున్నాను. ప్రాథమిక హక్కులు ఏ విధంగా రాయబడ్డాయి, జీవించే హక్కును ఏ విధంగా, గౌరవంగా జీవించే, ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం ఇస్తే ఆ హక్కును ఎంత మేరకు అమలు చేయదు? నిజంగా ఇది ఒక పెద్ద సవాల్. భారత రాజ్యాంగ దినోత్సవం రోజు ఇది మాట్లాడుకోవలసిన అంశం. భారత ప్రజలమైన మనము మనకు మనంగా రాసుకున్న ఈ రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘిస్తున్నారు? ఒక మాట మాత్రం చెప్పుకోవాల్సి, ఈరోజు భారత రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కును ఉంది అంటే అది న్యాయస్థానాలకే కూర్చు. న్యాయ వ్యవస్థ ఇంకా ఉల్లంఘన పరిమితులకు కాలేదు. న్యాయ వ్యవస్థ కాల పరీక్షకు మాత్రం నిలబడింది, కానీ పరిపాలనా వ్యవస్థ మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనలో మొదటి అడుగు వేస్తూనే ఉంది. అలా అడుగులు వేసినప్పుడల్లా కావలసిన చురకలు అంటిస్తుంది న్యాయ వ్యవస్థ. కనీసం న్యాయ వ్యవస్థ బ్రతికుండడం వల్లనే, కనీసం న్యాయ వ్యవస్థ ఆ చురకలు అంటించడం వల్లనే, కనీసం న్యాయ వ్యవస్థ ఆ మేరకు ప్రయాణం చేయడం వల్లనే ఈరోజు రాజ్యాంగం అనే పదం భారతదేశంలో నిలబడిపోయింది. మాట్లాడుకునే హక్కులు ఇవ్వబడ్డాయి. నిరంకుశ రాజ్యం కాదు మనది, ప్రజా సంక్షేమ రాజ్యం అని చెప్తుంది రాజ్యం. పోలీసు రాజ్యం నుంచి సంక్షేమ రాజ్యంలోకి వచ్చామనే అభయాన్ని, ఒక గొప్ప విషయాన్ని, ఒక చేయూతను సామాన్య పౌరుడికి రాజ్యాంగం ఇస్తుంది. 14వ ఆర్టికల్ నుంచి 32వ ఆర్టికల్ వరకు నీకేదైనా అందకపోతే వెళ్ళు,
కోర్టులోకి వెళ్ళి నీకు అడిగే హక్కు ఉంది అని చెబుతుంది రాజ్యాంగం. నీకు చట్టాలను రాజ్య చట్టాలను సమీక్ష చేసే అధికారం, పార్లమెంట్ చేసే చట్టాలను సైతం ఆపగల విషయాలని రాజ్యాంగం చెబుతుంది. పార్లమెంటు గొప్పదా, రాజ్యాంగం గొప్పదా అనే ప్రశ్న ఒకసారి ఉదయించినప్పుడు రాజ్యాంగం గొప్పదే, పార్లమెంటే, రాజ్యాంగమే. పార్లమెంటు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చజాలదు. రాజ్యాంగంలోని మౌలిక అంశాలను మార్చే ప్రక్రియను ఎవరు చేపట్టజాలరు. కేశవానంద భారతి కేసులో కానివ్వండి, గోలక్నాథ్ కేసులో కానివ్వండి, పూర్తి చాలా వివరంగా చెప్పబడింది. భారత పార్లమెంట్ నేనేమైనా చేయొచ్చు, నో. భారత పార్లమెంట్ ఏమీ కొన్ని విషయాల్లో చేయజాలదు. రాజ్యాంగం ఆ కాల పరీక్షకి ఈరోజు నిలబడి ఉంది. రాజ్యాంగం కాల పరీక్షకు నిలబడి ఉంది కాబట్టే ఈరోజు అనేక కుంభకోణాలను, అనేక విషయాలను ప్రజలు మరింత చైతన్యం కావడానికి ఉపయోగపడుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగం అనేక విషయాలు, ఒక విషయాన్ని కాదు, నేడు ఏర్పడ్డ తెలంగాణ కూడా భారత రాజ్యాంగంలోని 2వ ఆర్టికల్ ప్రకారమే ఇవ్వబడిందనే విషయాన్ని మనం మర్చిపోయాం. భారత రాజ్యాంగాన్ని, అటువంటి రాజ్యాంగాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఒకటి ఈరోజు ఉంది. ప్రజల్లోకి భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నంత వరకు, రాజ్యాంగంలో ఇవ్వబడిన హక్కులను తెలుసుకోనంత వరకు, ఆ హక్కులను వాళ్ళకి ఇవ్వబడినంత వరకు మేము అభివృద్ధి సాధించామని పాలకులు చెప్పడంలో నిజం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇవ్వబడినప్పుడు, జీవించే హక్కునే నీవు సమర్థవంతంగా నిర్వహించినప్పుడు, పెద్ద పెద్ద రోడ్లేసాం, విమానాలలో ప్రయాణం చేయొచ్చు అని నా స్వేచ్ఛను హరించి నాకు రాజ్యాంగ ఫలాలను ఇవ్వకుండా అనేక సూక్తులు చెప్పే పాలకులు ముందు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఎంతవరకు వెళ్ళిందంటే, రాజ్యాంగం ఏం చెప్పిందంటే, కానిస్టేబుల్ అయినా సరే, భారత రాష్ట్రపతి అయినా సరే చట్టం ముందు సమానమే అని చెప్పింది. దాన్ని ఊడబెరికేసేసి, దాని విషయాన్ని మర్చిపోయేటట్టు చేసేసి, పాలకులే గొప్పవాళ్ళు, ప్రజలు కింది వాళ్ళు, ప్రజలు ఎప్పుడు కూడా పాలకులు చెప్పేటప్పుడు వినాలి అనే విషయాన్ని అతి నీచంగా మన పాలకులు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడం. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవకుండా ఉండాలంటే ఆ మేరకు ప్రజల్లో రాజ్యాంగంలో ఇవ్వబడిన, రాజ్యాంగంలో రాయబడిన అంశాలను ప్రజల వరకు తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యం చేయాలి. అది ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు వరకు చేయనటువంటి విషయం చెప్తుంది. అదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని గొప్పగా జరుపుకొని అంబేద్కర్ను స్మరించుకోవడం కొంత సేద తీరుతున్న విషయం. కానీ ఫలాలు, మరి రాజ్యాంగ ఫలాలను ఏ మేరకు భారత ప్రజలకు అందించామన్నది చాలా ముఖ్యమైన విషయం. విద్యా హక్కును తీసుకెళ్లి ప్రాథమిక హక్కులో పెడితే, నిర్బంధ విద్య అమలవుతే, మరి కరోనా లాంటి సందర్భంలో మరి అది అమలుకి నోచుకోవడానికి చాలా ఇబ్బంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజల ఆకలికి చావులు ఉండొద్దని మరి ప్రజా పంపిణీ వ్యవస్థలో మరి ఎన్నోసార్లు సుప్రీంకోర్టు మరి రాజ్యాంగం చెప్పినట్లు
పాలన పారదర్శకంగా ఉండి ప్రజా పంపిణీ వ్యవస్థ మీద సామాజిక తనిఖీ జరగాలన్న విషయం పాలకులు మరిచిపోయింది. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని గౌరవించడం అనే పదమే లేనప్పుడు పాలన ప్రజాస్వామ్యబద్ధమా లేదా రాజ్యాంగబద్ధమా అనే విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. రాజ్యాంగాన్ని మనము నిజంగా పాలకులకు కూడా చెప్పవలసిన అవసరం. కోర్టు చురకలు వేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని పాలకులు చదవాల్సిన అవసరం. మేము చెప్పినట్టే వినాలి అనే బదులు, మేము చెప్పినట్లే రాజ్యాంగంలోని సూత్రాలను మలుచుకోమని చెప్పడం బదులు, రాజ్యాంగం చెప్పినట్లు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెప్పినట్టు రాజ్యాంగం ఇవ్వబడిన హక్కులను ప్రజలకు ఇవ్వడానికి పాలన సంసిద్ధత ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని మనం నిలుపుకోగలిగాం. మరి భారతదేశ రాజ్యాంగాన్ని ఎందుకు మరి పాలనలో ఎక్కువ శాతం వరకు ఉపయోగించుకోకపోవడానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే ఒక నిర్వేద్వమైనటువంటి బ్యూరోక్రసీ అని చెప్పాలి. పాలకులకు తెలియకపోవచ్చు, పాలకులు చదువుకొని రాకపోవచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారు చదువుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని చదువుకొని వస్తారు. వారు సరైన దిశానిర్దేశం చేయడంలో ఖచ్చితంగా విఫలమయ్యారని చెప్పొచ్చు. పాలకుల ముందు చేతులు కట్టుకొని బ్యూరోక్రాట్లు నిలబడినంతసేపు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు. బ్యూరోక్రసీకి సంబంధించి బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరూ భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని చదువుకొని వస్తారు కాబట్టి దిశానిర్దేశన పాలకులకు చేయాల్సిన అవసరం. వారు అడిగిన సలహాలను, సూచనలు ఏ మేరకు భారత రాజ్యాంగం తీసుకుంటుంది, ఏ మేరకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందో చెప్పాల్సి వస్తుంది. పోలీసు రాజ్యం నుండి సంక్షేమ రాజ్యం అని చెప్పుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని మళ్ళీ పోలీసు రాజ్యంలోకి నెట్టడం అంటే భారత రాజ్యాంగం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించినట్టు. మరి భారత రాజ్యాంగ అస్తిత్వాన్ని ప్రజలు మాత్రం నిలబెట్టుకున్నారు. అందుకు ఏమో ప్రతి రాజకీయ పార్టీలకు ఒక మాట మాత్రం చెప్పాలి. మీ మేనిఫెస్టోల కంటే ఎక్కువగా మీరు నిజంగా భారత ప్రజలను పరిపాలించాలనుకుంటే భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి చెప్పండి ప్రజలకి. ఏ రాజకీయ పార్టీ కూడా భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి చెప్పే అటువంటి అంశం నాకెక్కడ కనిపించలేదు. భారత రాజ్యాంగం అనే పదం, భారత రాజ్యాంగంలో ఉన్న విషయాలు మాత్రం కొంతమందికే పరిమితి కావడం నిజంగా కూడా హర్షణీయం కాదు. తెలవనటువంటి విషయాలను తెలియజెప్పడం చాలా ముఖ్యం. పాలన పారదర్శకంగా ఉండడం ముఖ్యం. భారతదేశ పాలనను పారదర్శకంగా చేయకుండా దాచిపెట్టే పాలనగా మార్చుకున్నంతసేపు భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం అన్ని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం. ఏమైంది, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది కదా అని అనుకోవడం. ఒక ఉదాహరణ మీకు చాలా విషయంగా మీ ముందుకు తీసుకురావచ్చు. తెలంగాణ రాకపూర్వం, తెలంగాణ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తూట్లు పొడుస్తూనే ఉంది. ఒకరోజు ఏ ప్రదేశాన్నైతే మనం నిరసన తెలిపే హక్కును వద్దన్నామో ఆ నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం తనంతట తాను నిరసన తెలిపే హక్కు ఉందని ఆ ప్రదేశాన్ని మళ్ళీకి వెళ్ళడం నిజంగా వారి ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తుంది. అంటే పాలకులు ఎందుకు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు? కోర్టులు అందుకోసమే చురకలు అంటిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ నిలబడి ఉంది, నిలబడాలి కూడా, నిలబడుతుంది కూడా.
భారత ప్రజలు తమ రాజ్యాంగాన్ని తాము రాసుకున్నారు, తామే కాపాడుకుంటారని విశ్వాసం ఉంది. అయితే చాలా ముఖ్యంగా పార్లమెంటు సభ్యులకి, శాసనసభ సభ్యులకి భారత రాజ్యాంగం గురించి తెలియకపోవడం వల్లే ఈ అనర్థాలు వస్తున్నాయనేది 100% నిజం. మరి బ్యూరోక్రాట్లు వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నారనేది అంతకంటే నిజం. మరి ఈ విధంగా జరిగితే భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడవడమే కాకుండా భారత ప్రజల్ని అయోమయంలోకి నెట్టినవారు. పాలన పారదర్శకంగా ఉండాలి, పాలన రాజ్యాంగబద్ధంగా ఉండాలి, రాజ్యాంగానికి అతీతులు ఎవరూ కారు, రాజ్యాంగం ఉన్నంతసేపు రాజ్యం ఉంటుంది, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు జైలు పాలు కాక తప్పదు, రాజ్యాంగం ఉల్లంఘన ఎక్కడా కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన. అటు పౌర సమాజం, ఇటు సమాజం, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, బుద్ధిజీవులు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకొని ఎంత మేరకు అయితే కనీస మౌలిక సూత్రాలు అర్థం చేసుకొని భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలని నేను ఎక్కడ చెప్పాను. దురదృష్టం ఏమిటో కానీ భారత రాజ్యాంగానికి సంబంధించిన అనేక సూత్రాలను విద్యా వ్యవస్థలో చొప్పించబడలేదు. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయి వచ్చాడంటే భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను తప్పనిసరిగా తెలుసుకునేటట్లు ఉండేటట్లు పాఠ్యాంశ ప్రణాళికల్లో రూపొందించవలసిన ఆవశ్యకత నేను కనిపిస్తుంది. దాన్ని మర్చిపోదు. పాలకులంటే ఇచ్చేవారని, ప్రజలంటే తీసుకునేవారని భారత రాజ్యాంగంలో ఎక్కడే లేదు. ప్రజలే అంతిమ నిర్ణేతలని మాత్రమే భారత రాజ్యాంగం చెబుతుంది. భారత రాజ్యాంగాన్ని తయారు చేసింది కూడా పాలకుల గురించి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక దేశాలు కూడా భారత రాజ్యాంగాన్ని చూసి నిజంగా ఇంత మంచి రాజ్యాంగాన్ని మీరు రాసుకున్నారు, అమలు చేస్తున్నారు అనే ప్రశ్నని చాలాసార్లు వదిలిపెట్టారు. అతిపెద్ద రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టుకొని మనము మానవ హక్కులను, మహిళా హక్కులను, పిల్లల హక్కులను, మిగతా హక్కులను అన్నింటినీ కూడా ఏ విధంగా మన దేశంలో చక్కబరుస్తున్నామనేది చాలా పెద్ద ప్రశ్న. మరి ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మధ్య కాలంలో భారత రాజ్యాంగ స్ఫూర్తి ఎందుకో గాని ప్రపంచ దేశాల్లో ఒక ప్రశ్నార్థకంగా మారిన ఆ ప్రశ్నని ధీటుగా భారత ప్రజలు చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. అయితే దీనికి ఒకే ఒక్కటి ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించే వారికే, భారత రాజ్యాంగాన్ని అమలు చేసే వారికే, భారత రాజ్యాంగం పట్ల విధేయత ఉన్న వారికి మాత్రమే పట్టం కడతామని భారత ప్రజలు నడుము కట్టే రోజు ఉంది. అది త్వరలో రాను. కాబట్టి ఈ విషయాన్ని వింటున్న మిత్రులందరూ, మాస్టర్ కీ ద్వారా వింటున్న మిత్రులందరూ కూడా ఈరోజు మనం ఒక ప్రమాణం చేద్దాం. ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఒక ప్రమాణం చేద్దాం. ఏంటంటే నేను కొంత రాజ్యాంగాన్ని తెలుసుకుంటాను, తెలిసిన నా రాజ్యాంగాన్ని 10 మందిలో పంచుకుంటాను. ఎక్కడైనా ఎప్పుడైనా కవులు, రచయితలు, పాత్రికేయులు, జర్నలిస్టులు, పత్రికలు, తర్వాత ఛానల్స్ భారత రాజ్యాంగాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం. ప్రజా వైద్యం, ప్రజా విద్య, ప్రజా సంక్షేమం, ప్రజా భద్రత అన్నిటికీ రాజ్యాంగంలో సమాధానాలు ఉన్నాయి. మరి ఇవ్వబడిన హక్కులను ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఉల్లంఘన జరిగితే ప్రశ్నించి వాటిని, ఆ ఫలాలను అందుకునే విధంగా ప్రజల్ని తయారు చేయడం మరి ఈరోజు పౌర సమాజంపై ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా మేము ముందుంచాము. ఈ మధ్య కాలంలో నేను ఒక చట్టాన్ని చదువుతున్నప్పుడు అది పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్కో చట్టంలో 45వ సెక్షన్లో
దీనికి సంబంధించి ప్రజలకు చైతన్యం కల్పించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అని రాసుకున్నాం. కానీ చైతన్యం ఇక్కడ చైతన్యవంత కార్యక్రమాలు టీవీల్లో, రేడియోల్లో, తర్వాత పుస్తకాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయాలి, లైంగిక వేధింపులు జరగకుండా చిన్నారులకుండా చర్యలు తీసుకోవాలని సెక్షన్ అంటే రాసుకునేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. కాబట్టి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సమాచార హక్కు చట్టానికి తూట్లు పడడానికి ప్రధాన కార్యదర్శి నేరుగా పై అధికారుల అనుమతి తీసుకోవాలంటే కోర్టు చురక పెట్టడం నేను చూస్తాను. ప్రతి పని కూడా పారదర్శకంగా చేయాలని చెప్తుంది. భారత ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్తుంది. మరి ఆ రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద బ్యూరోక్రాట్ అయినా సరే వేటు పడాల్సిందే. భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి. అప్పుడే భారతదేశం సుభిక్షంగా రాజ్యాంగబద్ధంగా. అందుకోసమే అది ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వారైనా కాదు, అది ఏ వర్గానికి చెందిన వారైనా, భారత రాజ్యాంగమే మనకి అన్ని విధాలుగా మార్గదర్శకంగా, ముఖ్యంగా రాజకీయ పార్టీ, ముఖ్యంగా ప్రజల నుంచి ఆశించే అధికారాన్ని ఆశించే రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకు అవసరం ఎంతైనా. అంతేకాకుండా పౌర హక్కులకు భంగం కలగకుండా పౌరులకి జీవించే హక్కును ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. కాబట్టి భారత రాజ్యాంగం విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక మనము అందరికీ తెలుసుకునేది ఒక కార్యాచరణ రూపణ మాత్రం జరగాలి. ఈ సందర్భంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి చేతులెత్తి విన్నపిస్తున్నాం. అయ్యా, మీరు ప్రతిరోజు చెప్తున్న విషయం నిజం అయితే భారత రాజ్యాంగాన్ని ప్రజలకి చేరేటట్టు చేయడం అందరి ముందున్న ప్రధాన కర్తవ్యం. అందరం భావించాలని, ఆ దిశలో మీరు కూడా ఆ దిశలో ఆలోచించవలసిందిగా చెబుతూ, ఈ సందర్భంగా భారతదేశ రాజ్యాంగం విషయంలో ఎటువంటి ఏ విధంగా కూడా మన అనుసరణీయమైన మార్గాలను తీసుకోవాలని చెప్తూ, మీ అందరికీ ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ముఖ్యంగా మాస్టర్కి వారికి అభినందనలు తెలుపుతూ ఈ సందర్భంగా కల్పించిన కార్యక్రమానికి ముగిస్తున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.